జై శ్రీరామ్ అందరికీ. నేను ఒక హిందువుగా నా మతాన్ని నేను ప్రేమిస్తాను, పరమతాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఇండియాలో బస్సు మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా నాకు ఏ మందిరం కలపడినా అక్కడ హిందూ మందిరం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే ఆలంగా నమస్కారం చేసుకుంటూ ఉంటాను. అది నా నైజం. దయచేసి మన కులం కానీ మతం కానీ మన గడప లోపలే ఉండాలి, కానీ బయట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. అలాగే మన గల్ఫ్ కంట్రీలో ఉన్నప్పుడు, మేము రూమ్మేట్లో ఉన్నప్పుడు ఆ పక్కన క్రిస్టియన్ ఉంటాడో, ఒక పక్కన ముస్లిం ఉంటాడో, అదే రూమ్లో హిందూ కూడా ఉంటాం. మీరు ఇలా మాట్లాడుకున్నప్పుడు ఈ ముగ్గురు కూర్చున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు. చాలాసార్లు వీడియో కూడా ఆపు చేయవలసి వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన హిందూ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒక కులాన్ని, ఒక మతాన్ని ఏ రోజు దేశించలేదు. నా మతాన్ని నేను ప్రేమిస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను, అలాగే పరమతాన్ని నేను గౌరవిస్తాను అన్నాడు, కానీ ఏ రోజు కూడా ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది జనసేనలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎత్తుకున్నాడు, దానికోసం మాకు నచ్చట్లేదు, ఆ మతంలో అలా ఉన్నారో ఈ మతంలో ఇలా ఉన్నారని చెప్తున్నారని వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నట్టుగా మేము పార్టీలు కూడా మారుతున్నామని చెప్పేసి వినపడ్డాయి. నేను చెప్పేదే వాళ్ళకి ఏంటంటే, మన ఇంటి పక్కన ఒక సుబ్బారావు ఉన్నప్పుడు, సుబ్బారావు గారి పిల్లలతో, అలాగే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆయన ఏమంటారు, నేనేమంటారు మా పిల్లలతో, ఒరే సన్నాసి సుబ్బారావు గారి పిల్లలు చూసి నేర్చుకోరా, క్రమశిక్షణ కానీ ఇలా ఉండాలని. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఎంత నిబద్ధతగా, క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎంత నిబద్ధతగా, మీలో ఎందుకు రావట్లేదు ఈ చైతన్యం, అంత నిబద్ధతగా ఎందుకు రావట్లేదు? మీరు వినాయక చవితి వస్తే డ్యాన్సులు కడతారో, మైకుల్లో అబ్బాని తీరా దెబ్బాని పాటలు పెడతారు, ఇలాంటి ఆయన ఉన్నట్టుగా మాట్లాడితే మీలాంటి వాళ్ళకి నచ్చకపోవటం చాలా బాధాకరం. దయచేసి అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో మతానికో ఎవరో కూడా కట్టకండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా కులాలు మతాలు గురించి మాట్లాడే దమ్ము ఉండదు, ఎందుకంటే ఓట్లు రాలవని. కానీ ఈయనకి అలాంటి భయాలు ఏమీ లేవు. నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నాడు కాబట్టి, ఒక రథాన్ని తగలబెట్టే ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ మాట్లాడతాం. రాముడు చేయి నరికేస్తే ఒక ముస్లిం కానీ మన క్రిస్టియన్ కానీ మాట్లాడటం. అరే మీరు మాట్లాడిపోయి, అలాంటి వాళ్ళు మాట్లాడిపోయి, మాలాంటి వాళ్ళు మాట్లాడకపోయి మరి ఏమైపోతుంది సనాతన ధర్మం? మన ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెట్టడం తప్ప ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశం సెక్యులరిజం అని చెప్పుకొని సర్వ సమ్మేళన మతాలు ఉన్న గొప్ప దేశం. అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్.